రోజులు లేవు. ఎన్నికలు సిద్ధమవుతున్న తరుణంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా మేము కూడా ఎన్నికలు సిద్ధం అంటూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున చూడొచ్చు. వైసీపీ నాయకులు చూడొచ్చు, కార్యకర్తలు చూడొచ్చు. వాళ్ళ ఈరోజు ఎన్నికలు సిద్ధం అంటూ కూడా ఈరోజు పెద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. మనతో పాటు వాసుపల్లి జానకిరామ్ ఆయనతో మాట్లాడుతుంది. ఏం సార్, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని పిలిపించారు, సిద్ధం ఉన్నారా ఎన్నికలకని ఏం చెప్తారు? సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే జగనన్న పిలిపించారు కాబట్టి ఎవరైనా సిద్ధపడవలసిందే. కాబట్టి మరి జగనన్న గుండెల్లో పెట్టినటువంటి ప్రతి కార్యకర్త కూడా 2024లోని వైనాట్ 175 రీచ్ అవ్వడం కోసం ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. ఎలా చూస్తారు ఈరోజు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానివ్వండి, ఒక పక్క అన్న, ఒక పక్క షర్మిల గారు ఒక ఎంట్రీ, కొత్తగా ఎంట్రీ, ఇవన్నీ కొంచెం క్లమ్సీ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తున్నాయా? లేదు వన్ సైడ్గానే ఉంటుంది అనుకుంటారా? ఎలా చూస్తారు ఇదంతా? రాజు బలవంతుడైతే శత్రువులందరూ ఏకమవుతూ ఉంటారండి. ఇది చాణక్య నీతి. జగన్మోహన్ రెడ్డి గారు అంత బలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు 365 రోజులు బ్యాటిల్ ఫీల్డ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు యుద్ధాలు కొత్త కాదు. ఆయన సోనియా గాంధీని ఎదిరించి నిలదొక్కుని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినటువంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళందరూ ఏమీ చేయలేరు. ఎవరు ఇంకా ఎలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది 20 మంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా వీళ్ళకి లేదు. ముఖ్యంగా యువత మొత్తం జనసేన ఎంత ఉంటుంది అన్నారు, కానీ ఈరోజు పెద్ద ఎత్తున యువత మొత్తం మీ వెనకాతలు రావడానికి ఏంటి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటారు దీనికి సంబంధించి? జగన్మోహన్ రెడ్డి గారు యువకుడండి. సో యువకుడు పక్కనే యువత అంతా ఉంటారు తప్ప ముసలి వాళ్ళ పక్కన ఉంటారు. 73 సంవత్సరాలు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి వెనకాతలో, ఇంకా వెటరన్ హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వెనకాతలో ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే రాజకీయాలకి, సినిమాలకి, మరి పాత తరానికి చాలా తేడా ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్ ఏదైతే ఉందో దాన్నే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే మరి విద్యార్థులు చదువుకుంటేనే వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి మరి విద్యా దీవెన, వసతి దీవెన, సంక్షేమ పథకాలతో దూసుకెళ్ళిపోతున్నటువంటి మరి ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రాన్ని మీరు చూసినట్లయితే గతంలో చాలామంది రాయలసీమ నుంచి వచ్చినటువంటి నాయకులు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ నీలారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉత్తరాంధ్ర వెనుకబడతారని గుర్తించినటువంటి వ్యక్తి. దాన్ని మర్చిపోకూడదు. ఈరోజు విశాఖపట్నంలోని మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈరోజు 10 ఫిషింగ్ హార్బర్లు, 20,000 మంది, మరి 20,000 కోట్ల రూపాయలతోని హార్బర్ల అభివృద్ధి, అదేవిధంగా 4 పోర్టుల అభివృద్ధి, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం కోసం సుదీర్ఘమైన ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని మౌలిక వనరులను ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుసు అండి? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఫిషింగ్ హార్బర్లు కట్టాలనుకున్నారా? ఏ రోజైనా పేదల పక్షాన్ని నిలబడాలని అనుకున్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని మనకి ఐటీ లేకపోయినా సరే మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతో, ఒక ఉన్నతమైన విలువలతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఆలోచనతో ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆక్వా రంగాన్ని, మత్స్య పరిశ్రమని ఆయన ప్రధాన వనరుగా చూసుకొని ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఈరోజు మరి రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనడానికి ఈరోజు రాష్ట్ర జీడీపీ కారణం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా చాలా ఏరియాల్లో ఎమ్మెల్యే వద్దు జగన్ ముద్దు అంటూ కూడా కొంతమంది నినాదాలు తీసుకుంటూ ఉన్నారు. మీరు సౌత్కి సంబంధించిన నాయకులు ఎలా ఉండబోతుంది? అంటే మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ ఉన్నారు, ఎవరికించో పని చేస్తారా, లేకపోతే మీకు నమ్మకం ఉందా? మీ వరకు ఏమైనా ప్రయత్నించుకుంటారా? మీరు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారితో ఈరోజు ఉన్నటువంటి అనుబంధం కాదండి. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుండగా ఆయనతో నడిచినటువంటి కుటుంబం మాది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో 25 సంవత్సరాలు సుదీర్ఘ మరి ప్రయాణం మాది. మరి ఇడుపులపాయలోని రాజశేఖర రెడ్డి గారి ఘాట్ దగ్గర మరి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, జగనన్న మిమ్మల్ని నమ్ముకొని ఉండిపోయినటువంటి కుటుంబం, నాన్నగారు సాక్షిగా చెప్తా ఉన్నాము. ఈ రోజుకి కూడా ఎటువంటి ఆదరణ లేదు. మీరు కానీ అవకాశం ఇచ్చినట్లయితే, మరి గతంలో చూసిన మనకి విశాఖ దక్షిణ నియోజకవర్గం మనకి మన చేతిలోకి రాలేదు. మీరు అవకాశం ఇచ్చినట్లయితే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి విశాఖ దక్షిణ నియోజకవర్గానికి మీకు గిఫ్ట్గా ఇస్తాను జగనన్న, ఒక అవకాశం ఇవ్వండి చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మనసులో నేను ఉన్నాను, నా జానకిరామ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటారు. అంటే అంతకంటే గొప్ప మరి విలువ నాకేమీ లేదు. కానీ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలనేది మా మత్స్యకారుల కోరిక. ఎందుకంటే ఇక్కడ మరి ఉత్తరాంధ్రలో మత్స్యకారులు ఎక్కువ. మరి ఒక యువకుడికి అవకాశం ఇస్తారు నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే కనుక ఖచ్చితంగా విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ ఖాతాలో వేస్తాను. ఎన్నటువంటి రాజకీయ కుట్రలు, కుతంత్రాలు పన్ని ఎంతమంది ఎదురొచ్చినా సరే నేను ఎదుర్కొనే సత్తా నాకు ఉంది. అక్కడ మరి నారా లోకేష్ గారు పోటీ చేసినా, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా కూడా ఒక మత్స్యకారుడు, మరి జానకిరామ్ అనే మత్స్యకారుడు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గెలిచి
జగన్మోహన్ రెడ్డి గారికి చేతిలో విశాఖ దక్షిణ నియోజకవర్గం నిలబడతాను. ఇది థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ జెండాలు పట్టుకున్నారు అంటే థ్యాంక్ యూ ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఇది ఈరోజు స్పెషల్ ఇదేనండి. మరి ఈరోజు ఇండిపెండెన్స్ డే ఒకటైతే థ్యాంక్ యూ సీఎం సార్ అనే ఒక స్పెషల్ ఈవెంట్ ఈరోజు. ఎందుకంటే మనకి 2 నెలల క్రితం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫిషింగ్ యాప్లో జరిగిన అగ్ని ప్రమాదం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఈ పెను ప్రమాదాన్ని మీరు చూడొచ్చు. మరి అటువంటి పరిస్థితుల్లో జీవితాలు బుగ్గిపాలైపోయి మమ్మల్ని ఎవరైనా కాపాడుతారు దేవుడు అనుకున్న పరిస్థితుల్లోని మరి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడే మత్స్యకారులు నవ్వుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 7,50,00,000 రూపాయలు మత్స్యకారుల ఖాతాలో 48 గంటల్లోనే డిపాజిట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వారికి స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పే అవకాశం కోసం ఎదురు చూసాము. కానీ ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ విశాఖపట్నం లేకపోవడం వల్ల మేము ఆయనకి మరి కృతజ్ఞతలు చెప్పలేకపోయాము. కానీ రేపు జగన్ వస్తున్నారు కాబట్టి భీమునిపట్ల ఉన్నటువంటి సిద్ధం కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జగనానికి సంఘీభావంగా మరి థ్యాంక్ యూ సీఎం సార్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాదండి మరి 20,000 కోట్లతోని ఫిషింగ్ హార్బర్స్ కట్టడం కావచ్చు, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి మరి అక్కడ జైల్లో మగ్గిపోతున్న మత్స్యకారులను విడుదల చేయడం కావచ్చు, ఈరోజు ఉత్తరాంధ్ర వెనుకబడతానని రూపుమాపడానికి ఉద్దానం ప్రాజెక్ట్ కావచ్చు, కిడ్నీ హాస్పిటల్ కావచ్చు, ఈరోజు ఉత్తరాంధ్రాన్ని ఆదుకోవడంలో పెద్ద అన్న పాత్ర పోషించిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత చేసినా తక్కువ. అందుకనే ఆయనకి ఈసారి మత్స్యకారులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు రుణపడి ఉండాలంటారా? ఈసారి నమ్ముతారా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మీరు అధికారంలో రావడానికి మీ సహాయం చేస్తారా మీరంతా మత్స్యకారులందరూ? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మత్స్యకారుల పక్షాన్ని నిలబడి ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు చూడలేదు. మరి మత్స్యకారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని ఖచ్చితంగా నిలబడతారు. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా కూడా కులం మతం ప్రాంతం ఏమీ చూడకుండా కూడా పేదల పక్షాన్ని నిలబడుతూ సంక్షేమ పథకాలనే పరమావధిగా తీసుకొని ఈరోజు మత్స్యకారుల పట్ల కూడా ఆయన చూపిస్తున్నటువంటి ఆదరణని, ఎందుకంటే యువత ఎంతోమంది మత్స్యకారు యువత వలసలు వెళ్ళిపోతుంటే ఆ వలసలను ఆపడం కోసం ఫిషింగ్ హార్బర్లు కట్టి ఈరోజు బాగు చేస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందండి. మరి పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పట్టించుకోలేదండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్షానే మత్స్యకారులు అందరూ ఉంటారు. 24లో ఎన్ని ప్లేసులు స్థానాలకు వెళ్ళిపోతున్నారు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పిలిపోవడం జరిగిందండి. వైనాట్ 175 అని చెప్పేసి దాంట్లోని మీకు ఇప్పుడు ఈ సందర్భంగా ఒక ప్రధానమైన విషయం చెప్పాలా. వైనాట్ 175లోని కుప్పం నియోజకవర్గం ఉంటుంది, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కూడా ఉంటుంది. కుప్పం నియోజకవర్గంలో కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారి మీద భరత్ అనే మత్స్యకారుడు గెలవబోతా ఉన్నాడు 2024లోని.